ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూలై నెల 28వ తేదీ నుండి ఆగస్టు నెల 3వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కర్కాటక రాశిలో సూర్య శుక్రగ్రహాలు, సింహరాశిలో బుధగ్రహం, కన్యారాశిలో కేతుగ్రహం, అలాగే కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో చంద్రగ్రహం, వృషభ రాశిలో కుజ గురుగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు ధనుసు రాశి వారి గురించి తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి రాశి నుంచి 3వ స్థానంలో శని వక్రస్థితి, 4వ స్థానంలో రాహు, 5వ స్థానంలో చంద్రగ్రహం, 6వ స్థానంలో కుజ గురుగ్రహాలు, 8వ స్థానంలో రవి శుక్రగ్రహాలు, 9వ స్థానంలో బుధగ్రహం, 10వ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ ధనుసు రాశి వాళ్ళకి కొంత మధ్యస్థమైన ఫలితాలే కనబడుతున్నాయి. ఆలోచన తీరు అంతా కూడా సక్రమంగానే ఉంటుంది. అయితే మనం ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకున్నా కానీ అవన్నీ నిర్ణయాలన్నీ అలా తయారు చేసి పెట్టుకోవడమే కానీ అమలు చేయడానికి ఈ వారం అంత సమయం రాదు. ఈ వారం అమలు చేయడానికి వచ్చే అవకాశం తక్కువ ఉంది. అయితే అమలు చేయగలిగితే బాగానే ఉంటుంది. కానీ కొత్త నిర్ణయాలు అవన్నీ కూడా అభిప్రాయాలన్నీ అలా ముందనే తయారు చేసి పెట్టుకొని ఆచరించడానికి ప్రయత్నం రెడీగా ఉంటే బాగానే ఉంటుంది. అటువంటి సందర్భాలన్నీ కూడా ఈ వారం చివరిలో వస్తాయని అర్థమవుతుంది. అలాగే ధనయోగాదులు అనుకూలంగానే ఉంటాయి. మనకు రావాల్సిన ధనం సకాలంలో వస్తుంది. మనం ఇవ్వవలసిన చోట సకాలంలో ఇవ్వగలుగుతాం. ఆర్థికపరమైన విషయాల్లో ఇంకా మంచి డెవలప్మెంట్ కూడా కనబడుతుంది. కొంత ఉపయోగపడే లక్షణాలు ఎక్కువగానే ఉన్నాయి. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా నిక్కచ్చిగా ఉంటారు. సాధారణ సఖ్యత ఉంటుంది. మించిన ఆలోచనలు రావు. అయితే ఒక రకమైనటువంటి విలువలు అనుకోకుండా పెరుగుతాయి. ఆర్థికపరమైన విషయాల్లో చురుకుదనం పెరుగుతుంది. గృహ వాహన యోగాదులు సాధారణంగా ఉంటాయి. పూర్తి అనుకూలత అయితే కాదు, కానీ సాధారణంగా గృహ సంబంధించిన, వాహన సంబంధించిన ఆలోచనలు వస్తుంటాయి. అలాగే బంధువులు, మిత్రులు అందరితోటి కూడా వారి వారి అవసరాలకు తగినట్టుగా ఈ ధనుసు రాశి వాళ్ళకి ఉపయోగపడే అవకాశం ఉన్నది. అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలకి అనుకూలంగానే ఉంటుంది. కొత్త విద్యలు నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ప్రయత్నం చేయటం బాగానే ఉంది. ప్రయత్నం చేసేటప్పుడు సంపూర్ణంగా ప్రయత్నం చేయలేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే 4 రోజులు లేట్ అయినా అన్ని రకాల విషయాలు అవగాహన చేసుకొని సరైన పద్ధతిలో ప్రయత్నం చేస్తే ఫలిస్తుందని తెలుస్తుంది. అలాగే రుణ సంబంధించిన విషయాలు కొంతవరకు అనుకూలపడే అవకాశం ఉంది. అయితే దానిలో కొన్ని కండిషన్స్ కొత్తగా వస్తుంటాయి. ఆ కండిషన్ల ప్రకారం ఆలోచన చేసి దానికి తగినట్టుగా నిర్ణయాలు తీసుకుంటే బాగానే కుదురుతాయి. అయితే వాటన్నిటికీ కూడా మనం అంగీకారం తెలపాల్సిన పరిస్థితి ఉంటుంటుంది. ఆ కండిషన్లన్నీ కూడా అనుకూలంగా మాట్లాడుకొని దానికి తగినట్టుగా ప్రయత్నం చేసుకుంటే కుదురుతాయి. ఆరోగ్య పరిస్థితి కూడా సమస్యలు ఉంటాయి కానీ పరిష్కారానికి సమయంగా అనిపించటం లేదు. అయితే చిన్న సమస్యలు ఉంటే వాటిని పరిష్కారం చేసుకోవడానికి
సమయం ఎక్కువ తీసుకునే పరిస్థితి కనపడుతుంది. అలాగే శత్రు మిత్ర భేదం లేకుండా అందరితో కూడా సఖ్యతగా కలవగలుగుతారు. అందరినీ సమానంగా మాట్లాడటం, వారితో అనుబంధాన్ని ప్రకటించడం జరుగుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూల స్థితి బాగానే ఉంటుంది. పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. అది చిన్న చిన్న విషయాలు ఏదైనా విభేదాలు వచ్చినప్పటికీ తొలగిపోతాయి. అట్లా సందర్భాన్ని బట్టి కొంత బంధం గట్టిపడుతుందని తెలుస్తుంది. అలాగే పెట్టిన పెట్టుబడులు, డిపాజిట్లు లాంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా కొంత లాభసాటిగా మారతాయి, అనుకూలపడే అవకాశం ఉంది. కొత్తగా డిపాజిట్లు పెట్టడానికి మాత్రం ఇది సరైన సమయం కాదు. అలాగే భాగ్యస్థితి కొంత వృద్ధి అవుతుంది, భాగ్యం పెరుగుతుంది. అలాగే ఉద్యోగ స్థితిలో కొంతవరకు అనుకూలపడే అవకాశం ఉంది. మంచి చురుకుగా ఉండడం, మరి దానిలో తగినటువంటి ఒత్తిడి ఉన్నప్పటికీ దాన్ని అధిగమించి కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం, ఆ కొత్త కొత్త సంబంధమైన విషయాలు మనకి అవగాహన రావడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాల్లో ధనుస్సు రాశి వాళ్ళకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడే అవకాశం ఉంది. అయితే సమర్థవంతంగానే పూర్తి చేసుకోగలుగుతారు. అయితే పనిలో ఒత్తిడి, కష్టం కొద్దిగా పెరగవచ్చు. అయినప్పటికీ కూడా మనం ఎటువంటి పరిస్థితిలో వదిలిపెట్టకుండా ముందుకు వెళ్ళే అవకాశం బాగానే ఉంటుంది. అలాగే మనం చేసిన పనికి గుర్తింపు, గౌరవం కూడా వచ్చే అవకాశం ఉంది. అది కొంత సమయం పట్టినప్పటికీ కూడా మన పని సిన్సియర్గా చేసుకుంటూ వెళ్ళటం అనేది ఉత్తమమైన మార్గం. అలాగే సాధారణమైన ఖర్చులు, సాధారణమైన వ్యవహారాలు ఉంటూ ఉంటాయి. గౌరవప్రదంగానే అన్ని రకాల విషయాల్ని పూర్తి చేసుకోగలుగుతారు. అన్ని రకాల విషయాల్లో మన సమర్థత నిరూపించుకోవడం జరుగుతుంది. కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది సరైన సమయమే, ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే కొత్తగా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయని అర్థమవుతుంది. అలాగే సంతాన ప్రాప్తికి ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలంగానే ఉంటుంది. మరి సంతానం వలన కీర్తి కలుగుతుంది. అన్ని రకాల విషయాల్లో కూడా చురుకుగానే ఉంటారని తెలుస్తుంది. కొత్తగా వ్యాపార సంబంధించిన విషయాలు పెట్టే వాళ్ళకి వ్యాపారం ఆరంభించడానికి ఇది సరైన సమయం కాదు. ఇంకా కొంతకాలం ఆగితే వ్యాపార సంబంధించిన విషయాల్లో కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలత పెరగబోతుంది. కాబట్టి ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఇప్పుడు పెద్దగా ఇబ్బందికరమైన విషయాలు అయితే ఏమీ లేవు. అన్నీ కూడా సాధారణంగా ఉంటాయి. కొన్ని ఉన్నతంగా ఉంటాయి, కొన్ని మధ్యస్థంగా ఉంటాయి. కాబట్టి పని ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక పరమైన చిక్కులు కొంత తొలుగుతాయి. సాధారణమైన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ ధనుస్సు రాశి వాళ్ళు ఈ వారం సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే బాగా అనుకూలపడే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.